ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ విరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించి వారందరి మీదకి వాటిని పంపించను. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా దేవుడు నీ యొద్ద ఉన్నటువంటి సర్వ రోగాలను తొలగించి వేస్తాడు. మరి నీకు స్వస్థత అనుగ్రహించి ఎవరైతే నీకు విరోధంగా ఉన్నారో ఆ ఐగుప్తులో ఉన్నటువంటి వారికి కఠినమైనటువంటి క్షయవ్యాధులని వారికి పంపిస్తాడు. నేను ద్వేషించే వారి మీదకి ఆ రోగాల్ని పంపిస్తాడు అని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లారా, దీని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే మనం బాగుండాలి, ఎదుటివారు రోగగ్రస్తులు అవ్వాలని మనం కోరుకోవటం కాదు, కానీ ఇక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం తన బిడ్డలపైన ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. మరి కనాను యాత్రలో ప్రయాణం చేస్తున్న ఐగుప్తీయుల వలన ఎంతో శ్రమ అనుభవిస్తూ ఇశ్రాయేలు బానిసత్వంలో ఉన్న సమయంలో వారిని ఓదారుస్తూ ప్రభు పలికినటువంటి మాటలు, మరి నీకు ఏ రోగం కూడా నీకు అంటనివ్వకుండా సర్వరోగాలను నేను తొలగించి వేస్తానంటున్నాడు. మరి నువ్వు ఎరుగున్నటువంటి ఐగుప్తులో ఉన్నటువంటి కఠినమైన క్షయవ్యాధులు ఏవి కూడా నీకు లేకుండా వాటిని దూరం చేస్తానంటున్నాడు. నిన్ను ద్వేషించే వారికి వాటిని ఇస్తానని చెప్పని ఇక్కడ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము. కంటికి రెప్పలాగా దేవుడు ఆ కనాను యాత్రలో తన ప్రజలను కాపాడుతూ వచ్చారు. ఇశ్రాయేలు మీద ఐగుప్తి వాళ్ళు దాడి చేసి వాళ్ళు ఎంతగా శ్రమ పెట్టినప్పటికీ, కఠినమైన శ్రమ వాళ్ళ చేత చేయించినప్పటికీ, మోయలేని బరువులు వారి చేత మోయించినప్పటికి కూడా వాళ్ళు ఎంతో వేదనతో ఆ శ్రమను అనుభవిస్తున్న సమయంలో ప్రభు కృప వారిని విడిచిపెట్టకుండా వారికి కాపురిగా ఉండి ఆయన నడిపించాడు. అంతేకాదు, మరి ఐగుప్తు దేశం అంతా కూడా ప్రతి తొలిచూలు పిల్ల చనిపోయిన సమయంలో కూడా పస్కా బలి పశువు రక్తాన్ని వారి గుమ్మాల మీద వేసినప్పుడు ఇశ్రాయేలు గృహాల్లో ఒక్క బిడ్డ కూడా చనిపోకుండా దేవుడు వారిని సంరక్షించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ నిర్గమాకాండంలో కూడా 15వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకుంటే, మీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులే ఆయన కట్టలన్నింటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులు కలుగు చేసిన రోగములలో ఏది నీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనెను. ఇక్కడ చూడండి, ఇక్కడ అటువంటి స్వస్థత నీకు జరగాలి, ఆ సర్వరోగాలను తొలగిపోవాలంటే ఏం చేయాలో చెప్తున్నాను. ఇక్కడ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి, దేవుని దృష్టికి న్యాయమైన దాన్ని చేయాలి, ఆయన ఆజ్ఞలకు విధేయులు ఆయన కట్టలను అనుసరించి నడుచుకుంటే ఐగుప్తులు కలుగు చేసినటువంటి ఆ రోగాల్లో ఏది నీకు రాని అంటున్నాడు. ఏదన్నా బలహీనత నీకున్నా కూడా నేను స్వస్థపరిచి యెహోవాను నేనేనని చెప్పి తన ప్రజలను అక్కడ బలపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితి నుంచి విజయం ఇచ్చే దేవుడు, ఆయుష్ ఇచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు. అంతేకాదు, ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన ప్రకారం కూడా మనకు దేవుడు ఏ వ్యాధులు మనం సోకకుండా ఆయన మన స్వస్థపరుస్తూ నిత్యం నడిపించే దేవుడు. యేసు రక్తం ద్వారా మనకు స్వస్థత కలుగుతూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం మనం చదువుకుంటే, మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చూడండి, ఇక్కడ ప్రభు వారు చేసినటువంటి శిలువ బలియాగాన్ని గురించి వివరిస్తూ, ఆయన చేసిన బలియాగం ద్వారా మన పాపాలకు క్షమాపణ దొరకటం మాత్రమే కాదు, ఆయన పొందినటువంటి గాయముల వల్ల మనకు స్వస్థత కలుగుతుందని కూడా ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ఉదయకాలం వాక్యం వింటున్నటువంటి మీతోనూ నాతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. మనలో ఎలాంటి బలహీనత ఆరోగ్యం ఉన్నప్పుడు కూడా మనం దిగులు పడకుండా, భయపడకుండా మనం స్వస్థపరిచే దేవుడు మనకున్న విశ్వాసంతో మన ప్రతి పరిస్థితిని బట్టి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే ఆయన తప్పకుండా స్వస్థపరుస్తాడని విశ్వసించినట్లయితే, ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన కట్టడలు అనుసరించి జీవించినట్లయితే దేవుడు మనకు కూడా ప్రతి వ్యాధి నుంచి, ప్రతి రోగం నుంచి విడుదల ఇచ్చి స్వస్థించి తన బిడ్డలుగా చేసుకొని తన మహిమ కొరకు ప్రభు వాడుకుంటాడు. అటువంటి కృప ప్రభు మనకు అందరికీ దయచేయను గాక.
ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చిన శ్రేష్టమైన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. మా అద్దునటువంటి సర్వరోగాలను తొలగించుటకు నువ్వు శక్తివంతుడైనందుకు నీకు వందనాలు. ఈ ఉదయకాల దీవులతో నింపండి. మేము చేయ పనిపాట్లో, మేము చేయ ప్రయాణాల్లో రాకపోకలు క్షేమం కలుగు చేయండి. ఈ దినం బర్త్డే మ్యారేజ్ చేసుకున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. బలహీనంగా ఉన్న వారిని స్వస్థపరచండి. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు కావాల్సిన పరలోక జ్ఞానం దయచేయండి. ప్రతి వారి పట్లను కృపిస్తరింపు చేసి మహిమ తెచ్చుకోమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమెన్.